నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాలకొండ కోటదుర్గమ్మ ఆలయంలో అద్భుత దృశ్యం. అమ్మవారికి కిరణాభిషేకం జరిగింది. ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సూర్య కిరణాలు అమ్మవారిని తాకాయి. వారం రోజుల నుండి కిరణాలు ఆలయం లోపల పడుతున్నా ఇవాళ అమ్మవారిని పూర్తి స్థాయిలో తాకాయని అర్చకులు చెబుతున్నారు. ఇది చూసిన భక్తులు పరవశించిపోయారు. నిజంగా ఇది అమ్మవారికి కిరణాభిషేకమే. ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు పాలకొండ కోట దుర్గమ్మకు అభిషేకం చేశారనే చెప్పొచ్చు. అయితే ఎన్నడూ లేనిది ఇప్పుడే ఎందుకు జరిగింది? దీని ఫలితం ఎలా ఉంటుంది? పార్వతీపురం మండ్యం జిల్లా పాలకొండ గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి సూర్య కిరణ స్పర్శ ఈరోజు కార్తీక బహుళ ద్వాదశి నాడు ప్రత్యేకించి మొట్టమొదటిసారిగా అమ్మవారిని సూర్యకిరణాలు తాకాయి. ఆ అద్భుత దృశ్యాన్ని విజువల్స్ లో చూపిస్తున్నారు. అలాగా తాకినందువలన ఆ తాకిన సూర్యకిరణాలతో పాటు అమ్మవారి దర్శనం చేసుకున్నంత మాత్రాన మనలో మంచి ఉత్కృష్టమైనటువంటి ఆలోచనలతో సర్వశుభాలు కలుగుతాయని, అలాగే మనకి దగ్గరలో ఉండేటువంటి సూర్య దేవాలయంలో కూడా ఆ సూర్యకిరణ స్పర్శ జరిగి దర్శనం చేసుకొని ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా ఆనందోత్సాహాలతో జీవనం సాగిస్తున్నారు. పార్వతీపురం మండ్యం జిల్లా పాలకొండ గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాలకొండ కోట దుర్గమ్మ ఆలయంలో అద్భుత దృశ్యం. అమ్మవారికి కిరణాభిషేకం జరిగింది. రైట్, ఇదే విషయంతో మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు దారపుడి లక్ష్మీ శర్మ గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే శర్మ గారు. నమస్తే అమ్మా. ఏదైతే సూర్యకిరణాలు గతంలో ఎప్పుడు అమ్మవారిని తాకలేదా, ఇప్పుడే ఎందుకు తాకినట్టు? పైగా ఇవాళ ఆదివారం, సూర్యుడికి ఇష్టమైన రోజు, ఏమైనా విశేషం ఉందంటారా? గతంలో ఈ దేవాలయం 47లో ప్రతిష్ఠ అయింది. 47 లగాయితూ కూడా ఇప్పటి వరకు కూడా ఏ రోజు సూర్యకిరణాలు అమ్మవారిని తాకడం లేదు. ఎందుకంటే ప్రాకార మండపాలు ఇవన్నీ కూడా ఉండడం నుంచి సూర్యకిరణాలు పడకుండా అవన్నీ కూడా అడ్డుకున్నాయి. అయితే ఇప్పుడు అమ్మవారి ఆలయంలో అన్నీ కూడా వాస్తు ప్రకారంగా చేర్పులు మార్పులు అన్నీ చేయడం జరిగింది. పైగా ఎన్నడూ లేని విధంగా 6 మాసాలకు ఒకసారి సూర్యుడు ఉత్తరాయణం దక్షిణాయనం అని 2 ఆయనాలు ఉంటాయి. ఆ వెళ్ళేటువంటి గమనంలో ఈరోజు నిశీతంగా అమ్మవారిపై ప్రత్యక్షంగా పడడం గమనించాం. ఇంతవరకు కూడా ఎప్పుడూ అటువంటి భాగ్యం కలగలేదు. ఈరోజు వాటిని గమనించి చూడడం జరిగింది. ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యక్ష దైవం అంటే ఎవరు ప్రతిష్ఠ చేసింది కాదు, స్వయంభూగా వెలిసింది ఈ అమ్మవారు. ఆ సూర్యకిరణాలు ఎప్పుడైతే అమ్మవారిపై పడిందో దివ్య తేజోమూర్తిగా ఆమె వెలసిల్లుతూ దగదగగాయమానంగా ప్రకాశిస్తూ అమ్మ ఆశీస్సులు అందిస్తుండేటువంటి విధంగా షోడశ కళంతో ఉట్టిపడేటట్టు గ్రహించాం. దాన్ని భక్తులందరూ కూడా తిలకించారు. ఇది మహా అదృష్టంగా, ఎందుకంటే సౌరశక్తి అమ్మవారికి సూర్యుడు చంద్రుడు 2 కళ్ళుగా మనకు లలితా సహస్రం చెప్తోంది. ఆ సూర్యకాంతి ఎప్పుడైతే మూల విరాట్పై పడుతుందో అప్పుడు ఆ విగ్రహానికి తేజోవంతమై ప్రకాశవంతమై అమ్మ అనుగ్రహంతో దర్శించిన ప్రతి ఒక్కరికి సర్వశుభాలు కలుగుతాయని ప్రతి దేవాలయంలో చెప్తూ ఉంటారు. అదే విధంగా ఎప్పుడూ లేదు, ఇప్పుడు 47 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పడినటువంటి ఆ కిరణాలు ఈసారి గమనించి వాటిని దర్శించడం జరిగింది. దర్శించిన ప్రతి ఒక్కరికి స్వయంభోగా వెలిగించినటువంటి అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండి అందరూ ఆరోగ్యంతో అష్టైశ్వర్య భోగభాగ్యాలు పొందుతారని మేము కోరుకుంటున్నాం.
ఎస్ శర్మ గారు, మీరు అన్నట్టుగానే ఆలయంలో మార్పులు చేర్పులు జరిగాయని మీరు చెప్తున్నారు. అందువల్లే కిరణాలు నేరుగా అమ్మవారి విగ్రహంపై పడ్డాయని అనుకోవచ్చు అంటారా? అంటే ఈ మధ్యన 5-6 భోగమండపం, రాగమండపం, తర్వాత అంతరాలయం, క్యూ మండపాలు ఇవన్నీ కూడా చాలా సుదూర ప్రాంతంలో ఉంటుంది. సూర్యుని యొక్క కిరణాలు ఎప్పుడు కూడా గమనించలేదు. లోపలికి వస్తున్నట్టు కానీ పడుతున్నట్టు కానీ ఎప్పుడు కూడా గమనించలేదు. మొన్న ఒకసారి ఆ మూల విరాట్లపై శిలామూర్తులు ఉన్నాయి, ఆ శిలామూర్తులపై పడడం గమనించా. అలాగా గమనించిన తర్వాత ఎప్పటికైనా ఈ శిలామూర్తుల నుంచి అమ్మవారిపై పడొచ్చు అనే ఉద్దేశంతో గత వారం 10 రోజులుగా అలాగా కనిపెట్టుకొని ఉండడంతో ఈరోజు కార్తీక బహుళ ద్వాదశి ఆదివారం పురస్కరించుకొని అమ్మవారిపై ఆ కిరణాలు పడడం ప్రత్యక్షంగా చూసి పులకించిపోయాం. ఆ దర్శన భాగ్యం అత్యంత మనోహరమైనటువంటిది. ప్రతి ఒక్కరూ దర్శించుకున్నారు, ధరించారు. శర్మ గారు, ఇప్పటి నుంచి ప్రతి ఏటా కూడా ఈ సూర్యకిరణాల ప్రభావం అమ్మవారికి అభిషేకించే అవకాశం ఉందా? ఉండొచ్చమ్మా. ఇందాక చెప్పిన విధంగా గత 6 మాసాలకు ఒకసారి ఇటువంటి ప్రక్రియ ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో అరసవిల్లి దేవస్థానంలో కూడా అలాగే పడతాయి. అలాగే ఇప్పుడు మనకి నవంబర్లో పడింది. సుమారు మార్చి ఏప్రిల్లో కూడా మరొకసారి ఇందాక చెప్పినట్టుగా ఉత్తరాయణం మారేటప్పుడు, దక్షిణాయనం మారేటప్పుడు మధ్యలో ఎదురుగుండా అమ్మవారి ఎదురుగుండా సూర్య భగవానుడు వస్తారు. వచ్చినప్పుడు ఆయన కిరణాలు అమ్మవారిపై పడతాయి. కాబట్టి ప్రతి 6 మాసాలకు ఒకసారి ఈ ప్రక్రియ జరుగుతుంది. అది ఏ ఏ రోజులు అనేటువంటిది, ఏ ఏ తేదీలు అనేటువంటిది ముందుగా మనం గమనించాలి. గమనించినట్టయితే తప్పనిసరిగా ఆ కిరణాభిషేకం యొక్క దర్శన భాగ్యం మనకు లభిస్తుంది. ఎస్ శర్మ గారు, ప్రస్తుతం ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా అమ్మవారి కృపా కటాక్షాలు మనపై ఉంటాయని అనుకోవచ్చా? అమ్మవారి ఆలయంలో ఈ అద్భుత దృశ్యం ఫలితం ఎలా ఉంటుందంటారు? గత సంవత్సరం మొన్న దసరా నవరాత్రులు ఎన్నడూ లేని విధంగా జరిగాయి. ఆలయానికి గాని, గ్రామానికి గాని, రాష్ట్రానికి గాని మంచి జరుగుతుంది అనేటువంటి ఒక శుభ పరిణామం ఎప్పుడైతే ప్రజలలో కలుగుతుందో అప్పుడే అమ్మవారు సాక్షాత్కరిస్తారు. ఏదో రూపంలో తస్యేంద్రో వంగ్రి రూపేణ అరుణంలో చెప్తారు. ఏదో రూపంలో అక్కడ ప్రత్యక్షం అవుతారు. ఒక కిరణాభిషేక రూపంలో గాని, కిరణ స్పర్శ గాని, లేదు ఏదో రూపంలో అమ్మ ప్రత్యక్షం అవుతారు. భక్తిగా ప్రశాంతంగా జరిగేటువంటి అర్చనలో గాని, దేవాలయ విధులలో గాని, దేవాలయ ఆగమనంలో అర్చనలో సవ్యంగా జరిగితే తప్పనిసరిగా ఆవిడ ఏదో రకంగా దర్శనమిచ్చి ప్రజలందరి దృష్టి ఆమెపై ప్రసరింపజేసుకొని ఆమె అనుగ్రహం అందరికీ పంచడంలో ఆవిడ నిష్ణాతురాలు. కాబట్టి ఇటువంటి శుభపరిణామం ఇది దర్శనం ప్రతి ఒక్కరికి కూడా ఆమె ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండడం కోసం ఇటువంటి ఆమె ఆనందంతో జరిగించేటువంటి ప్రక్రియగా ఎన్నడూ లేని విధంగా ఉండేటట్టుగా ఆవిడ ప్రసరించింది, దర్శనమిచ్చిందని మేము నమ్ముతున్నాం. రైట్ శర్మ గారు, అరసవల్లి కూడా ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలోనే ఉంది. అక్కడ కూడా కిరణాభిషేకం జరుగుతుంది అని అంటారు. సో అక్కడికి ఇక్కడ విశేషం ఏంటి? అక్కడ సూర్యదేవాలయంలో గోపురంలోంచి వస్తారు మా భగవంతుడు. అది ప్రత్యేకించి సూర్య భగవానుడే కాబట్టి ఆ సూర్య భగవానుడి యొక్క విగ్రహం స్పర్శ చేయడం, తాకడం అనేటువంటిది అక్కడ ప్రత్యేకత. అయితే మనం ఎప్పుడు కూడా ఇలాగా దర్శనం చేయలేదు, ఉంటుంది ఇలా జరుగుతుందని కూడా మనము ఎప్పుడు ఊహించలేదు. ఊహించని విధంగా ఈరోజు దర్శనం ఇచ్చింది కాబట్టి అక్కడికి ఇక్కడికి మార్పు ఒకేలా ఉంటుందని ఆ విగ్రహంకి సూర్య భగవానుడే తాను విగ్రహాన్ని తాను తాకుతున్నారు. అలాగే అమ్మవారి విగ్రహాన్ని కూడా సూర్యచంద్రుడు అమ్మవారి నేత్రములు కాబట్టి ఈ సూర్య స్వరూపంలో అమ్మవారి నేత్రంలో ఉండేటువంటి ఆ భగవంతుడు అమ్మవారిని తాకుతున్నాడని మనం భావించవచ్చు. రైట్ శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మాతో పాటు జూమ్ లైవ్ లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.